ప్రపంచము నలుమూలలకు విస్తరించినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసములో మన యొక్క అంశము వివాహములో మరి ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి సత్యాలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో. కాబట్టి ఇందులో భాగంగా ఈ దినమందు వివాహములో త్యాగము, సాక్రిఫైస్ ఇన్ మ్యారేజ్, మరి యొక్క త్యాగము చాలా అవసరమైనటువంటిది. మరి ఇన్ మ్యారేజ్ ట్రూ లవ్ మీన్స్ పుట్టింగ్ యువర్ స్పౌసెస్ నీడ్స్ అబౌవ్ యువర్ ఓన్. A reminder that sacrifice is an essential element of love. మరి భార్యాభర్తల మధ్య మరి ప్రేమ ఉంటున్నది. మరి ఈ యొక్క ప్రేమలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే సాక్రిఫైస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ లవ్. మరి ఈ యొక్క త్యాగము ప్రియులారా ఎంతో అవసరమై ఉంటున్నది. వివాహములో నిజమైనటువంటి ప్రేమకు ఒకరికొకరు త్యాగం చేయటానికి ఇష్టపడటం అవసరం ప్రియులారా. ఇది వన్ సైడెడే కాదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి వారు మరి కొన్ని త్యాగములు అవసరము. సాక్రిఫైజెస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దేర్ హోమ్, వారి యొక్క కుటుంబానికి మరి ఆ శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు, ఆనందము కొరకు మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మరి అదే మరి కుటుంబంలో మరి త్యాగములు. యేసు ప్రభువు తన యొక్క జీవితాన్నే వెచ్చించి ఉంటున్నాడు. ఆయన యొక్క వధువు సంఘానికి ప్రియులారా త్యాగం చేసి ఉంటున్నాడు. ఈ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ర్యాన్సమ్, యాజ్ అ సాక్రిఫైస్. త్యాగముగా మరి తన యొక్క జీవితాన్ని అర్పించి ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన మనకు ఒక మాదిరిగా ఉంటున్నాడు ప్రియులారా. మరి నేటి ధ్యానం కొరకు మనము ఒక మంచి వాక్యం ఉన్నదండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో పౌలు భక్తుడు మంచి మాటలు మనకు చెప్తున్నాడు. ఏమంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మరి ఈ యొక్క వాక్యములు తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాను. ఫిలిప్పీలు 2వ అధ్యాయము మరి 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇంగ్లీష్లో చూసుకుందామండి. డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ ఆర్ వెయిన్ కన్సీట్, but in humility consider others better than yourselves. Each of you should look not only to your own interests but also to the interests of others. Amen. మరి ఇది ముఖ్యంగా ప్రియులారా మరి ఈ యొక్క కుటుంబ జీవితంలో, మ్యారేజ్లో, వివాహంలో భార్యాభర్తల గురించి మనం ఆలోచిస్తున్నాం, ఇక్కడ ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ఏది కూడా మనము కక్ష చేత లేకపోతే వృధాతిశయం చేత కాకుండా చేయటం కాదు, కానీ వినయమైనటువంటి మనసుతోటి మనం తగ్గించబడాల ప్రియులారా. మరి తనకంటే యోగ్యుని ఎంచచ్చు, ఒకరిని తనకంటే యోగ్యుని ఎంచటం. వీ నీడ్ టు థింక్ ఆఫ్ అవర్ స్పౌజ్, మన యొక్క జీవిత భాగస్వామి. వాళ్ళు మనకంటే ఎంత శ్రేష్ఠులు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం. మనకు మంచి భార్యలను, లేకపోతే మరి హెల్పర్ను, సహాయకురాలను, జ్ఞానవంతురాలను, లేకపోతే దీనురాలను, ప్రార్థనా పరురాలను ఇచ్చినందుకు వి నీడ్ టు బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. కాబట్టి ఆ రీతిగా మనం ప్రతి వాళ్ళం కూడా మన సొంత కార్యాలను చూసుకోవటం కాదు, మన అదేంటంటే స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు, అవన్నీ కూడా ప్రభుని తెలుసుకున్న తర్వాత, లేకపోతే వివాహ బంధంలో ప్రియులారా అది నీ ఇంకా స్వార్థం అవన్నీ కూడా పక్కన పెట్టాలి. నీ సొంత ఇంట్రెస్ట్, నీ అభిరుచులు, నీ ఆశలు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? నా చిత్తం కాదు కానీ ప్రభు నీ చిత్తమే అని చెప్పి అంటున్నాడు. అదే రీతిగా ప్రియులారా మరి ఈ యొక్క బాంధవ్య జీవితంలో, వైవాహిక జీవితంలో ప్రియులారా వీ నీడ్ టు థింక్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్, సోల్మేట్స్.
వారి యొక్క శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆశ, వారి యొక్క మరి సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్, ముఖ్యంగా మరి మన యొక్క పార్ట్నర్స్ యొక్క మరి ఇంట్రెస్ట్ మనము చూడవలసినటువంటి వారం వింటున్నాము. సరే, ఈరోజు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే వినయానికి పిలుపు, ద కాల్ టు హ్యూమిలిటీ. మనం ఇక్కడ మరి చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో వినయమైన మనస్సు గలవారై. కాబట్టి ఇక్కడ మరి ఇది చాలా ముఖ్యము ప్రియులారా. ఎక్కడైతే గర్వము, అహంకారము, మనల్ని మనం హెచ్చించుకుంటామో, లేకపోతే ఆ పోటీతత్వం వాటి నుంచి పోయి మనల్ని మనం తగ్గించుకోవటం. అవసరమైతే రెడీ టు డూ ఎనీథింగ్ ఎల్స్, ప్రిపేర్ టు హెల్ప్ దెమ్, సర్వ్ దెమ్. యేసు ప్రభువారు ఎంత గొప్పవాడైనా సరే శిష్యుల యొక్క పాదములను కడగటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మన యొక్క మరి లైఫ్ మేట్స్ తోటి ఎంత అవసరం పిల్లరా దీనత్వం అనేటటువంటిది. ఆరోగ్యకరమైనటువంటి వివాహానికి పునాది వినయం ప్రియులారా. ద ఫౌండేషన్ ఆఫ్ ఎ హెల్దీ మ్యారేజ్ ఈజ్ హ్యూమిలిటీ. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి కోరికలను మనము పక్కన పెట్టాలా. సెట్ అసైడ్ సెల్ఫిష్ డిజైర్స్, అవన్నీ పక్కన పెడదాం. ఆసక్తి లేకపోతే మన సొంత ఇంట్రెస్ట్లు, ఆసక్తికరమైనటువంటి స్పోర్ట్స్ లవర్స్ అయితే స్పోర్ట్స్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, లేకపోతే సీరియల్ చూసేటటువంటి వారు, లేకపోతే ముచ్చటించటం, చాటింగ్లు, ఇవన్నీ కాదు. కానీ ఆ స్వార్థపూరిత అవన్నీ సొంత ఇంట్రెస్ట్లకు పక్కన పెట్టి మరి మీ భాగస్వామి అవసరాలను పెంచండి అని చెప్పి మరి మనం తెలుసుకుంటున్నాం. ఎలివేట్ యువర్ పార్ట్నర్స్ నీడ్స్. ప్రేమ వృద్ధి చెందటానికి ఒక పోషణ వాతావరణాన్ని మనం సృష్టించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. క్రియేట్ ఎ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఫర్ లవ్ టు ఫ్లోరిష్. ఇద్దరి మధ్య కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందం అవి రావాలి అంటే మరి అక్కడ అటువంటి మంచి వాతావరణం, భయాందోళనకరమైనటువంటి లేకపోతే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు కూడా అన్నిటిలో చిన్న చిన్న విషయాల్లోనే ప్రియులారా. వీ నీడ్ టు బి బ్రాడ్ మైండెడ్ ప్రియులారా. మన యొక్క యాటిట్యూడ్స్లో కూడా చేంజ్ అవసరమై ఉంటున్నది. కాబట్టి వినయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా రెండవది ఏంటంటే ఒకరినొకరు విలువైనదిగా భావించటం, వాల్యూయింగ్ ఈచ్ అదర్. కాబట్టి ప్రియులారా, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడు ఇద్దరిని జతపరిచి ఉంటున్నాడు. దేవుడు జతపరిచినటువంటి వారిని గాడ్ యునైటెడ్ టూ పీపుల్ ప్రియులారా. కాబట్టి ఆ ఇద్దరు కలిసి ప్రియులారా నిర్ణయాలు తీసుకోవటం, ఇద్దరు కూడా విలువైనటువంటి వారు. కుటుంబం నిలబడాలి అంటే, కుటుంబము బలవంత స్ట్రాంగ్ ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మరి ఇద్దరు కలిసి ప్రియులారా ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటున్నది. మా యొక్క తల్లిదండ్రులు చూసి ఉంటున్నాను, ఎన్ని త్యాగాలు. మరి ఎంతో ప్రయాసపడి వారు మరి జస్ట్ మరి పని చేసేటటువంటి వారు. మా అమ్మగారు మరి టీచర్గా ఎంతో మరి మరి ఒక టైంలో మా నాన్నగారు మరి పిహెచ్డి చేయటానికి మరి యుఎస్ వెళ్ళి ఉంటున్నాడు. ఆ టైంలో మరి మా అమ్మగారు ఎంతో మరి త్యాగము చూసి ఉంటున్నాను. ఎంతో మరి మా బిడ్డల్లో ముగ్గురు మా యొక్క పిల్లలు మేము మరి మా కోసం ఎంతగా శ్రమ పడటం, మరి వాళ్ళు చేసేదంతా కూడా మరి పిల్లల యొక్క శ్రేయస్సు కొరకు. ఆ రీతిగా పిల్లల అంతేకాకుండా మరి మరి మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు కూడా కలిసి ప్రార్థించుకోవటం, ఎంతగా అటువంటి మంచి హెల్తీ అట్మాస్ఫియర్ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉండేటటువంటిది అటువంటిది. కాబట్టి ఇతరులను మీకంటే ఎక్కువగా విలువైనదిగా మనము భావించవలసినటువంటి వారమే ఉంటున్నాము. దేవుడు మనకు ఒక వజ్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు, ఒక జువెల్ లాంటి వాడును, ఒక గిఫ్ట్ను మనకి ఇచ్చి ఉంటున్నాడు. దాన్ని మరి చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఎటువంటి మరి వారికి హాని కలగకుండా, వారికి శ్రమ కలగకుండా, వారికి దుఃఖం కలగకుండా మనము మరి ఎంతో ప్రయాసపడాలి పిల్లల. కాబట్టి మన యొక్క జీవిత భాగస్వామిని సమయము మరి ఆప్యాయతకు అర్హులుగా చూడండి. సీ యువర్ స్పౌస్ యాజ్ వర్ది ఆఫ్ టైమ్ అండ్ అఫెక్షన్. కాబట్టి అంతేకాకుండా వ్యక్తిగత ప్రాధాన్యతలను త్యాగం చేయాలి ప్రియులారా. సాక్రిఫైస్ పర్సనల్ ప్రిఫరెన్సెస్.
మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతలు, ప్రియారిటీస్ ఉంటాయి ప్రియులారా. మార్త అయితే అనేకమైనటువంటి పనుల గురించి విచారంగా ఉంటున్నది. అందుకే యేసుప్రభు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేక విషయముల మీద విచారంగా ఉన్నావు. మరియా అయితే ఉత్తమమైనదండి ఎంచుకున్నది. యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండెను. ప్రియులారా, అదే రీతిగా ప్రియులారా, మరి ఏది అవసరమైనటువంటిదో, ఏది ఖ్యాతి గలదో, ఏది కుటుంబానికి అవసరమైనటువంటిదో ఆటిని ప్రియారిటైజ్ చేసి ప్రాముఖ్యత గుర్తించి ఆటి మీద శ్రద్ధ వహించాలి ప్రియులారా. దేవుడు మనకు కొన్ని పరిచర్యలు ఇస్తాడు. మరి వి నీడ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అండ్ టు హెల్ప్ అదర్స్ ప్రియులారా. అలాగని మరి క్రీస్తు స్వయం ఈడ్చుకునే ప్రేమను కలిగి ఉన్నాడు. ఎంబోడీ క్రైస్ట్ సెల్ఫ్ గివింగ్ లవ్. యేసు ప్రభు వారిలో చూస్తే మరి అటువంటి త్యాగం మనం చూస్తున్నాము. కాబట్టి అదే త్యాగం, ఆ ప్రేమ గుణమును మనం కూడా భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది. మరి మూడవదిగా మనల్ని మనం మించి చూసుకోవటం, లుకింగ్ బియాండ్ అవర్ సెల్స్ ప్రియులారా. మనం చాలా మంది కూడా అంతవరకే ఆలోచిస్తుంటారు. ఆ పరిధి, ఆ బౌండరీస్, దే డోంట్ గో బియాండ్ దట్ ప్రియులారా. మరి లుకింగ్ బియాండ్ అవర్ సెల్స్, ఎక్స్టెండింగ్ ద బార్డర్స్. కాబట్టి ఇది ఆ యొక్క బాక్స్ ఆఫీస్ నుంచే కాకుండా ఇంకా వి నీడ్ టు గో ఔట్ ప్రియులారా. అప్పుడే మనకు లోకం తెలుస్తుంది. అప్పుడే మనకు దాని గురించిన విషయాలు తెలుస్తుంది. మరి మీ భాగస్వామి అవసరాలపై దృష్టి పెట్టండి. ఫోకస్ ఆన్ యువర్ పార్ట్నర్స్ నీడ్స్. వారి యొక్క అవసరతలేంటి? వారి యొక్క అభిరుచులేంటి? వారి యొక్క ఉద్దేశాలేంటి? నీ యొక్క నిర్ణయాలే కాదు కానీ, మరి ఇద్దరు కలిసి పిల్లల తనని గురించి ఆలోచించడం, పోరాటాలు మరియు ఆనందాలను చురుకుగా వినండి. యాక్టివ్‌లీ లిసన్ టు స్ట్రగుల్స్ అండ్ జాయ్స్. మరి వైవాహిక జీవితంలో ఎన్నో వస్తుంటాయి పిల్లల ఛాలెంజెస్. లేకపోతే ఆ స్ట్రగుల్స్ అనేటటువంటివి వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ మన యొక్క లైఫ్ పార్ట్నర్ అటువంటి పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం లేకపోతే కొన్ని స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు, టెస్టింగ్ ట్రయల్స్ లేకపోతే లేకపోతే టెంప్టేషన్స్ లేకపోతే ఎన్నో ప్రియులార శోధనల గుండా వాటన్నిటిలో కూడా మనము ఓర్పుతోటి, సహనంతోటి అర్థం చేసుకోవటం, ట్రై టు అండర్‌స్టాండ్ దెమ్, ట్రై టు హెల్ప్ దెమ్, ట్రై టు రీచ్ దెమ్. నిస్వార్థ ప్రేమ ద్వారా లోతైన సంబంధాలను మరి ఏర్పడటానికి దోహదపడుతుంది పిల్లలారా. బిల్డ్ డీప్ కనెక్షన్స్ త్రూ సెల్ఫ్‌లెస్ లవ్. ఆ యొక్క మరి క్రీస్తు అంతిమ త్యాగాన్ని మనము మరి ప్రతిబింబించవలసినటువంటి వారం ఏంటంటే క్రీస్తు ప్రభు చివరి వరకు కూడా ఆయనలో ప్రేమ, ఓర్పు, సహనము ప్రియులారా, మరి ఎంతగా ప్రియులారా ఉంటున్నాడు. ఆ యొక్క దేవుడిచ్చినటువంటి పని కోసం ఆ పనిలో నిమగ్నమై ఉంటున్నాడు. అదే రీతిగా ఇద్దరిని కూడా కలిపినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి కుటుంబం ద్వారా ప్రియులారా ఎంతగా దేవుడు మహింపరచబడాలి. ఈ కుటుంబంలో ఇద్దరి ద్వారా ఎన్ని పరిచర్యలు చేయవచ్చు. ఎంతగా కుటుంబం ప్రియులు ఎంతమందికి ఆశ్రయంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆ ఇద్దరి మధ్య మంచి సఖ్యత, సయోధ్య, సమాధానం ఉన్నప్పుడు అది ఇతరులకు కూడా బిడ్డలకు పోతది. బంధువు మిత్రులకు ఇంకా మీరున్నటువంటి ప్రదేశంలో కూడా యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ప్రియులారా. కాబట్టి వివాహంలో త్యాగము, లోతైనటువంటి ప్రేమ మరియు అనుబంధానికి దారితీస్తుంది ప్రియులారా. సాక్రిఫైస్ ఇన్ మ్యారేజ్ లీడ్స్ టు డీపర్ లవ్ అండ్ కనెక్షన్ ప్రియులారా. వివాహాన్ని బలోపేతం చేయటం దేవునికి మహిమ తెస్తుంది ప్రియులారా. మరి ఆ స్ట్రెంగ్థనింగ్ మ్యారేజ్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. సాతానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఇద్దరి మధ్యగా చుచ్చు పెట్టడం, డిస్ట్రాక్షన్స్, డీవియేషన్స్, డిఫరెన్సెస్ డిస్టర్బ్ చేయటం, వారి మధ్య ఇంకా డైవర్స్ తీసుకెళ్ళటానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుడైతే బంధాన్ని ఇంకా పెంచడానికి యునైటెడ్ వీ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ పిల్లలు. ఇద్దరు కుటుంబంలో పిల్లలు భార్య భర్తలు స్ట్రాంగ్గా నిలబడినప్పుడు, సాక్షులుగా ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్. ఆ కుటుంబం ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప మరి దేవునికి మహిమ వస్తుంది పిల్లల. కాబట్టి మరి మీ జీవిత భాగస్వామి అవసరాలకు మరి ప్రాధాన్యత ఇవ్వటానికి ఒక మార్గాన్ని మరి కన్సిడర్ వన్ వే టు ప్రియారిటైజ్
యువర్ స్పౌజెస్ నీడ్స్ దిస్ వీక్. ఈ వారంలో జస్ట్ ఆలోచించండి ఏ రీతిగా మరి మన యొక్క ఆ జీవిత భాగస్వామి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మరి ఏ రీతిగా సహాయం చేయవచ్చో. కొన్ని మరి యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, సేవా చర్యలు, కొన్ని మంచి కార్యాలు చేయటము, కొన్ని నిర్ణయాలు తీసుకుందాం ప్రియులారా. ధృవీకరణ పదాలు, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్, అడ్మిరేషన్, వారిని పొగిడేటటువంటిది ఎంతో చక్కగా మంచిగా ధృవీకరణ పదాలు ప్రియులారా. నేను ఇప్పటి నుంచి ఓకే, ఐ విల్ డూ దిస్ థింగ్, ఐ కెన్ మేక్ దిస్ థింగ్ ఫర్ యూ, ఐ కెన్ హెల్ప్ యూ, ఐ కెన్ సపోర్ట్ యూ, ఐ కెన్ గైడ్ యూ. ఎంతగా పిల్లలు వారు ఎన్నో విధాలుగా మన యొక్క సహాయం చూస్తుంటారు, మన యొక్క మరి కోఆపరేషన్, సపోర్ట్. కాబట్టి కలిసి నాణ్యమైనటువంటి సమయం, క్వాలిటీ టైం టుగెదర్ పిల్లలు, దిస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ పిల్లలు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి, వివాహ జీవితంలో, వైవాహిక జీవితంలో తండ్రి త్యాగం ఎంత అవసరం ప్రభు. అయ్యో తండ్రి, మమ్మల్ని మేము తండ్రి మరి ప్రభు మా యొక్క సొంత మరి ప్రభు వాటిని పక్కన పెట్టి ప్రభు, ఓ గొప్ప నాయన తండ్రి, ప్రతి వాడిని తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలనని మీ వాక్యం చెప్తుంది ప్రభు. పౌలు భక్తుడి ద్వారా మీరు తండ్రి ఈరోజు అందించిన వర్తమానం బట్టి వందనాలు ప్రభు. అయ్యో మాలో ఉన్నటువంటి స్వార్థం, స్వనీతి, స్వలాభం, స్వచిత్తములు తీసివేసి ప్రభు మా యొక్క జీవిత భాగస్వాములను ఎక్కువగా తండ్రి ప్రేమించడానికి, వారిని తండ్రి గౌరవించడానికి ప్రభు తండ్రి అధిక మేలులతో తండ్రి ఎక్కువగా వారిని ప్రేమించడానికి ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. అయ్యో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు తండ్రి 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 దీనులమై ప్రభు గొప్ప దేవా తండ్రి తండ్రి అయ్యో దయగల నాయన విరిగినటువంటి స్థితితోటి ప్రభు సాతానికి ఎక్కడ కూడా తండ్రి చోటు పెట్టకుండా ప్రభు అయ్యో యేసు వైపు చూసి తండ్రి ఎంతగా తగ్గింపుతనం చూస్తున్నారు, ఎంత ప్రేమను చూస్తున్నారు, ఎంత ఓర్పు సహనం మరి ఈ యొక్క సంఘం కొరకు ప్రభు దయగల నాయన తండ్రి తండ్రి శిరస్సు అయి ఉంటున్నాడు ప్రభు. గొప్ప నాయన తండ్రి మరి యొక్క వైవాహిక జీవితంలో క్రీస్తుతో తండ్రి క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మరి తండ్రి తండ్రి జీవించడానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించరు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చండి ప్రభు. ఇంకా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా తండ్రి వారికి అవసరమైనటువంటి లైఫ్ పార్ట్నర్స్, సోల్మేట్స్ తండ్రి మీరే అనుగ్రహించమని ప్రభు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.